తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇంట్లో మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 రఫా, మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 అని వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప, బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలుంటే కొత్త జైలు కట్టుకున్నా. నాకు పడకల్లారా, ఏమేం మాట్లాడతారా? నోరు పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా, వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసినందుకంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటున్నారు. చూసుకోండి.